సోదరోపాధ్యాయులు ప్రియమైనటువంటి విద్యార్థి చాలా సంతోషమైనటువంటి విషయం ఒక విషయం మీరు లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా కొంచెం ఆఫీస్ల మీదనే జర్నీ చేసిన వాళ్ళు బహుశా అక్టోబర్లో జాయిన్ అయ్యింది ఇక్కడ డిసెంబర్ వరకు కంప్యూటేషన్ సైన్స్ అంటే కంటిన్యూ చేయమని చెప్పాను. కానీ అయినా మీ యొక్క సైకాలజీ తెలుసుకోవడానికి నేను క్లాస్లో అప్పుడప్పుడు చూస్తుంది. ఒకరోజు నైట్లో కూడా మీ దగ్గర పడుతున్నాయి, నైట్ క్లాస్ నడుస్తున్నట్టు ఒకరోజు పడుతున్నా. అంటే మీరు ఎట్లా ఉన్నారు, ఎట్లా చదువుతున్నారా, ఏంటి చాలా చెప్పారు బాగా బాగాని. కానీ నా సాటిస్ఫాక్షన్ కొరకు, నా తృప్తి కొరకు మీరు ఎట్లా చదువుతున్నారని తెలుసుకోవడానికి ఒక రోజు రాత్రి ఇక్కడ స్టే చేశాను. నేను బహుశా నాకు 9 లక్షల అమ్మాయి రాత్రి 9:30కి మీరు పోతామన్నారు. 9:30 దాదాపు 15 నిమిషాల తర్వాత ఎవరు కూడా తీసుకుపోవడానికి రాలేదు పేరెంట్స్. కానీ ఏం చెప్పారంటే పేరెంట్స్ తీసుకుపోతారని చెప్పి రాలేదు. చాలా నెలలపై కిచెన్ వచ్చి ఆయన నేను కలిసి అక్కడ కూడా ఎవరైతే వాళ్ళు పంపించేసాం. ఇక మొత్తానికి నడిచి సక్సెస్ఫుల్గా మీ యొక్క బ్యాచ్ కంప్లీట్గా పాస్ అయ్యారు. మండలం కూడా అప్పుడు కూడా మనదే మరిగా బహుశా లెక్కలు అనేది సోషల్ స్టడీస్ లెక్కలు కలిసి ఒక పేపర్ 200 మార్కులకు ఒకటే పేపర్. ఎన్నెన్న మార్క్ అయ్యాయి సోషల్ స్టడీస్కు లెక్కలు వేసుకో 20 మార్కులు వస్తే పాస్. ఆ విధంగా ఆ లెక్కలు ఇంట్రెస్టే పోయింది. కొద్ది లెక్కలు మాత్రం అప్పుడప్పుడు స్కూళ్ళ టీచర్స్ బట్టి నేర్చుకోవడం. కాబట్టి విద్యార్థులు ఇంకా విద్యార్థి కానీ మన చెన్నైలో ఉన్నారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి బదిలీ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన తర్వాతనే రావడం జరిగింది. ఇంతవరకు నాకు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లైఫ్ సర్కిల్ ఎట్లా ఉంటుందంటే ఎప్పటి నుంచి సెకండ్ ద్వారా తింటానే చూడండి. బేసిక్ నుంచి మనం ఇంతవరకు విధిగా తెచ్చుకున్నాం. ఎట్లయితే ఈ శాస్త్ర సాంకేతిక రంగము ఎంత అభివృద్ధి చెందుతుందో అంత విధిగా చూపుతుంది. కాబట్టి నిజంగా ఇప్పుడు మన ఓటీ పాత ఎందుకంటే మనకు 7 తర్వాత నేను ఇక్కడ 9 ఇయర్స్ పెట్టేసాం. డిప్రెషన్లో 3 ఇయర్స్, ఆ తర్వాత 5 సంవత్సరాలు 6 ఇయర్స్. ఆ తర్వాత మొత్తం నేను దర్శన మండలం పనిచేసిన 12 ఇయర్స్, 4 ఇయర్స్. అయితే 7th క్లాస్ తర్వాత పిల్లలు చిన్న వెళ్ళి వెళ్ళడం చాలా ఆరోగ్యం చాలా కష్టమే, ఇబ్బంది బస్సు రాకపోవడం చేయకపోవడం. అప్పుడు ఇక క్షమతారు ఇప్పుడు మరి ఎట్లనే మన పిల్లలు చాలా ఇబ్బంది. మనం ఏదైనా ఇక హై స్కూల్ చేసుకోవాలని 2 ఇయర్స్ వరకు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు నాకు అవును నిజంగా చేసుకోవాలని ఇక శ్రమ కారణంగా 8 ప్రభుత్వం 8 అయిపోయినాడు. అప్పుడు దాదాపు ఆ తర్వాత నేను స్కూల్ అసిస్టెంట్గా నేను ఎస్సీగా ఉన్నాను, ఎస్సీగా ఉండి ఎమాన్గా ఉన్నాను. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో మళ్ళీ ఎడ్యుకేట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ సార్ కూడా వెళ్ళిపోయారు. తర్వాత నేనే ఎమాన్గా ఉన్నాను. నేను ఎమాన్గా ఉన్నప్పుడు నేను కార్యక్రమాలు ఇద్దరే వెళ్ళకపోతున్నాను. ఆ తర్వాత మొత్తం 4 డిగ్రీలు ఉండదు మన ఇంగ్లీష్ 4 వాళ్ళు అంతా 7 కాలేజీలతో ఇద్దరు 1 ఇయర్